అది వాయిస్ రికార్డింగ్ కాలేదు. మనం మెయిన్ది వీడియో రికార్డింగ్ చేసుకొని పెట్టుకోనికి. అట్లనే లైట్ మంచిదే ఉంది క్వాలిటీ. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ అక్షయ్ ముదిరాజ్. ఆన్లైన్లో మన బ్లాగింగ్కి సంబంధించినవి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసిన ఈఎంఐలో. ఈరోజు అవి మీకు చూపిస్తా ఏమేమి ఆర్డర్ చేసిన అనేది. అన్బాక్సింగ్ చేసేద్దాం లేట్ చేయకుండా. సో ఇప్పుడు మనం మొత్తం అయితే అన్బాక్సింగ్ చేసుకుందాం. బ్లాగింగ్కి సంబంధించిన ఏమేమి తీసుకున్నా అనేది చెప్తా. ఈ కాస్ట్ ఎంత పడ్డదో కూడా చెప్తా. ఇక్కడైతే దీని మొత్తం కాస్ట్ వచ్చేసి ఏమేమి తీసుకున్న ఐటమ్స్ తీసిన తర్వాత చెప్తా. మన ఇండియాలోనే కూడా తక్కువ రేట్లు ఉన్నాయి. నేను ఇక్కడ ఎక్కువ రేట్ పెట్టి తీసుకున్నా, ఎందుకంటే బ్రాండ్ని బట్టి. మన ఇంటికాడనైతే ఇక్కడ తక్కువలు ఉన్నాయి, లో కాస్ట్. ఆల్రెడీ ఐటమ్స్ వచ్చినా రాలేవని చెప్పేసి ముందుకు నిన్న నచ్చింది ప్రోడక్ట్, అందుకే నిన్న చెక్ చేసుకున్నా. ఇప్పుడైతే మొత్తం అన్న ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని చూద్దాం. ఫస్ట్ ఇది మన ఫోన్ పెట్టుకోనికి, అట్లనే లైటు, మైకో 3 కంబైండ్ వస్తాయి ఈ స్టాండ్ తోటి. అందుకోసమే ఇది ఆన్లైన్లో బుక్ చేసిన. ఈ ప్రైస్ ఎంత ఉందో స్క్రీన్ మీద ఇస్తా చూడుర్రి. మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి మాత్రం ఇక్కడి యుఏఈ ప్రైస్ బట్టి 675 రూపాయలు అట్లా పడ్డది. అంటే దగ్గర మా ఇంటికాడ పైసలు ఏమో 12 నుంచి 15,000 12 నుంచి 15,000 దాకా పడుతుంది. సో ఇదే అన్నట్టు మన స్టాండ్ మైక్ది. ఇప్పుడైతే నార్మల్ దాంతో రికార్డింగ్ చేస్తున్నా. ఇప్పుడు లైట్ ఫిక్స్ చేసిన తర్వాత చూద్దాం ఎట్లా వస్తుంది క్వాలిటీ. సో ఇది వచ్చేసి ఇది లైటు ఎట్లుంది, దీన్ని సెల్స్ లేవా? ఓహో, సెల్స్ లేవు. ఇప్పుడు ఎట్లా మార్కెట్కి వెళ్తాగా తీసుకుందాం. సెల్స్ 3 సెల్లు వస్తాయి. ఓకే, ఇది మైకో పిన్ ఉంది, మొబైల్ పిన్ ఇక్కడ ఇచ్చింది కదా. మొబైల్ పిన్ ఇన్పుట్ చేసుకుంటే అయిపోతుంది మనం ఇలా. చూద్దాం, ఫిక్స్ చేసి తర్వాత చూపిస్తుంది ఏంది ఎట్లుందనేది. ఇది స్టాండు, ఇది అడాప్టర్ దానికి పెట్టుకోనికి. వాయిస్ వినిపిస్తుందో వినిపిస్తలేదో ఫస్ట్ అయితే మనము అది అన్బాక్సింగ్ చేద్దాం. ఇది మైక్లో ఆర్డర్ చేసిన, మైక్లో అన్బాక్సింగ్ చేద్దాం. ఎందుకంటే వాయిస్ కూడా ఎట్లా వస్తుందని టెస్ట్ చేయాలి కదా. దీనికి మళ్ళీ ఒక షార్ట్ వీడియో పెడతా, అది అప్పుడు కూడా వచ్చింది. ఇదే అన్నట్టు మైక్. ఇదే ఈ ఏ బ్రాండో తెలియదు కానీ మంచిదే ఉంది క్వాలిటీ. ఎందుకంటే రివ్యూ చూసిన, నేను రివ్యూ చూసి తీసుకున్నా. ఇప్పుడు దీన్ని మనము దానికి ఇన్స్టాల్ చేసి చూద్దాం వాయిస్ ఎట్లా వస్తుంది అనేది. దీంట్లో ఏమేమి వస్తాయంటే ఒకటి 2 మైకులు, ఒకటి కనెక్టర్ ఉంది. ఇదే దీనికి ఛార్జింగ్ కేబుల్ ఒకటి వచ్చింది. ఈ ఛార్జింగ్ కేబుల్ టైప్ సి. పర్వాలేదు, ఎట్లయినా మన దగ్గర ఇప్పుడు మ్యాక్సిమం అయితే అందరైతే టైప్ సి యూజ్ చేస్తారు కాబట్టి టైప్ సి వచ్చింది. ఇది వచ్చేసి కనెక్టరు మన మొబైల్కి, మళ్ళీ ఇప్పుడు
మన టైప్ సి ఫోన్ కాబట్టి టైప్ సికి ఇన్పుట్ చేసుకోనికి, లేదంటే ఇప్పుడు మన గోప్రో తెచ్చుకున్నాం కాబట్టి గోప్రోకి ఇన్స్టాల్ చేసుకోనికి కూడా ఉన్నది. ఒకసారి స్టార్ట్ అయితే చేసి లైట్ అయితే బ్లింక్ అవుతుంది. నిన్నటిది వీడియో తీసినాం కానీ అది వాయిస్ రికార్డింగ్ కాలేదు. అంటే ఏమైందంటే మొత్తం అయితే రికార్డింగ్ చేసినాం కూడా మైక్ నుంచి మీకు చూపెట్టినా కదా, మైక్ ఫిక్స్ చేద్దామని నా ఫోన్కి అంతే కనెక్ట్ కాలేదు. మళ్ళీ ఇంకొక ఫోన్కి పెట్టి ఇప్పుడు మళ్ళీ రికార్డింగ్ చేస్తున్నా. నిన్న మళ్ళీ కొద్దిగా పర్సనల్ పని నుండి వెళ్ళిపోయినాం, వీడియో ఆడికి క్లోజ్ చేసి మళ్ళీ రికార్డింగ్ చేద్దామని చెప్పేసి, అందుకే మళ్ళీ ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్నా. మైక్ అయితే ఇప్పుడు ఇంకొక ఫోన్కి అయితే కనెక్ట్ అయింది. ఇప్పుడు మొత్తం చూపిస్తా. మైక్ అయితే నడుస్తుంది కాబట్టి వాయిస్ వస్తుంది. సో ఇది కిట్టు, ఇది కంపెనీ పేరు, కంపెనీ నేమ్ ఇది మీకు కనిపిస్తుంది కావచ్చు. దీని ప్రైజ్ కూడా నేను పక్కకి ఇస్తా చూడుర్రి. ఇందులో ఏమేమి వచ్చినాయంటే ఇందులో కూడా బాగానే ఐటమ్స్ వచ్చినాయి. ఇది మనకి ఇప్పుడు మనం కార్ అయినా సరే, మళ్ళీ లేకపోతే బైక్ అయినా సరే ఇది మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది గమ్ ఉంటుంది, గమ్ తీసి మనం ఇక్కడ ఇంత క్లిప్ ఉంటుంది, ఈ క్లిప్ లాక్ చేసుకుంటామంటే ప్రెస్ అయిపోతుంది అన్నట్టు, లాక్ అయిపోతుంది. మనం బైక్ మీద అయినా సరే లేకపోతే కార్ అయినా సరే ఫ్రంట్కి పెట్టుకొని మనం రికార్డింగ్ చేసుకోవచ్చు. మీరు ఇది హోల్డరు మన గోప్రో ఇది సెట్ చేసుకుని బ్లాగింగ్ చేయడానికి ఇది అన్నట్టు ఈ క్లిప్. ఆల్రెడీ ఇవన్నీ టూల్స్ వచ్చారు ఈ బాక్స్లో, ఇంకేం లేవు, ఇవే ఉన్నాయి టూల్స్. ఇది కూడా స్టాండ్, అదే మీరు ఇట్లా ఇది చూసుకోవచ్చు. ఇందులోనేమో ఇందులో పైన ఒకటి స్టాండ్ ఉంది, ఒకటి రబ్బర్ ఇచ్చారు, ఇవన్నీ క్లిప్లే ఉన్నాయి. ఇందులో కూడా సేమ్ ఏంటంటే మన హెడ్కి పెట్టుకోనికి, గోప్రో హెడ్కి పెట్టుకోనికి, అట్లనే మళ్ళీ ఇట్లా చేతికి పెట్టుకోనికి ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. దీన్ని కూడా నేను అట్లా క్లియర్ స్క్రీన్ మీద ఇస్తా, చూసుకోవాలి ప్రైస్ ఒకసారి. మనకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ది ఇది ఒకటి మనకి ఇంపార్టెంట్. మెయిన్ ఇక్కడ స్టాండ్ కదా, ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా నేను చూస్తా ఎట్లనే ఇప్పుడు రీసెంట్గా నేను ఫోన్ కూడా తీసుకున్నామని చూస్తున్నా. ఆ ఫోన్ కూడా కనెక్ట్ అవుతుందో కనెక్ట్ కాదో తెలియదు ఆ మైక్. ఇప్పుడైతే వేరే ఫోన్కి అయితే కనెక్ట్ అయింది, ఆ ఫోన్ నుంచి అయితే రికార్డింగ్ చేస్తున్నా. గోప్రో కూడా నిన్న చెక్ చేసినా కానీ గోప్రో కూడా కనెక్ట్ అయితే లేదు. అది సెట్టింగ్ ఒకసారి చూసుకోవాలి గోప్రోది కూడా. ఈ బాక్స్లో వచ్చేసి ఇవే ఉన్నాయి మొత్తం. ఇంకా ఇది మన మెయిన్ది వీడియో రికార్డింగ్ చేసుకునేదానికి మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇది. కెమెరా ఏడుంది, నేమ్ ఏడుంది. సో ఇందులో కూడా మొత్తం క్లిప్సే ఉన్నాయి, ఓపెన్ చేసేసిన నిన్న. వీడియో రికార్డింగ్ అయిందేమో, వీడియో రికార్డింగ్ అయింది కానీ ఏంటంటే వాయిస్ రికార్డింగ్ కాలే. మేము సైడ్కి అది పెట్టుకునేది ఉండే, దాన్ని సైడ్కి పెట్టుకుని రికార్డింగ్ చేసేది ఉండే ఇంకొకటి ఫోన్ని, కానీ చేయలే. అది మా మిస్టేక్ అయిపోయింది. ఆ వీడియో కూడా బాగా లెంత్ వచ్చేసింది. అది అన్నీ ఒక్కొక్కటి అన్నీ చూపించిన. కావాలంటే అది మళ్ళీ నేను రికార్డ్ ఎత్తి పెడతా చూడుర్రి. ఓన్లీ బీజిఎం పెట్టేసి రికార్డింగ్ది పెడతా. నిన్నది కూడా అది చూడుర్రి ఒకసారి. ఇది మన కెమెరా, ఇది కూడా చెక్ చేసిన, మంచిగా ఉంది క్వాలిటీ. కానీ ఏంటంటే మనకు మైనస్ పాయింట్ ఇక్కడ అడాప్టర్ ఇయ్యలే. మన ఏదైతే మైక్ కనెక్ట్ చేసుకున్న అడాప్టర్ ఉంటుంది చూడు, అది ఇయ్యలే. రెండు ఇచ్చిండు కానీ, ఒకటి టైప్స్ ఇచ్చిండు, ఒకటి ఛార్జింగ్ ఇచ్చిండు, కానీ కనెక్ట్ అయితే అవుతలేదు. చూడాలి దీన్ని ఎట్లా చేద్దాం అనేది ఒకసారి చూసుకుంటే మనకు కూడా అర్థమవుతుంది. ఇందులో అయితే మొత్తం అవే ఉన్నాయి కదా కేబుల్స్, మీరు చూడొచ్చు అన్ని కేబుల్స్. 2 బ్యాటరీలు వచ్చినాయి దీంట్లో, 2 బ్యాటరీలు. అట్లనే ఒకటి ఇవి వచ్చింది, ఇది మన మెమరీ కార్డ్ వచ్చింది, ఎస్టీడీ కార్డ్ వచ్చింది. ఒకటి ఎస్టీడీ కార్డు, బ్యాటరీలు, ఛార్జింగ్ పెట్టుకొని ఛార్జింగ్ వచ్చింది.
సో ఇది ఇలాంటి వీడియో నిన్నటి వీడియో అసలు అది వాయిస్ రికార్డింగ్ అయితే అయిపోతుండే కానీ రికార్డింగ్ అయితే కాలే. ఇది మన మెనూది, ఇది వారంటీ కార్డు. ఇందులో అయితే సేమ్ టూల్స్ ఉంటాయి. ఏమిందంటే కనెక్టింగ్ చేసుకోనికి అవికి సంబంధించిన అవే ఉంటాయి, ఇంకేముంటాయి ఇందులో. అందుకోసమే ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇదంతా టోటల్ ప్రైస్ వచ్చేసి ఆల్రెడీ నేను చెప్పిన 675 అయిందని చెప్పి. ఎప్పుడు కూడా వాయిస్ రికార్డింగ్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఎక్కడికైతే రికార్డింగ్ చేస్తున్నా. ఇది ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాగ్ వచ్చింది మంచిగా దీనికి. చూద్దాం. ఇప్పుడైతే వీడియో అయితే క్లోజ్ చేసేస్తున్నా. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి, మర్చిపోకూరి. బాయ్ బాయ్.